హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ వంకాయ ఫ్రై ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. పల్లి కారం వంకాయ ఫ్రై అన్నంలోకి, రోటీలోకి, సాంబారు, పప్పులోకి, రసంలోకి అన్నిట్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఉత్తిదైన అన్నంలోకి తినేసేసి అంత బాగుంటుంది. రండి వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ వంకాయ పల్లి కారం తాలింపు ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. పల్లి కారం వంకాయ ఫ్రైలోకి ఇక్కడ ముందుగా అయితే నేను ఒక అరకిలో వంకాయలు అయితే తీసుకున్నాను. మంచి లేత వంకాయలు అయితే తీసుకోవాలి. ఒక అరకిలో వంకాయలు తీసుకున్నాను. మీ ఇష్టం, తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను కావాల్సిన మసాలాలు చూపిస్తాను. పల్లీలు అయితే ఒక గుప్పిడి నిండా తీసుకున్నాను. ఒక పెద్ద తెల్లగడ్డ తీసుకున్నాను. ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి తీసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను. ఒక అర స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నాను. ఒక 2 స్పూన్లంతా నేను కొబ్బరి పొడి తీసుకున్నాను. మీ దగ్గర కొబ్బరి ఉన్నా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడైతే ముందుగా మనం ఇది పొడి మసాలా అయితే చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఇవి తీసేయాలి, వేసుకోకూడదు, లాస్ట్లో వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మాత్రం తీసివేసాను. ఇప్పుడు ఎండుమిర్చి ఇవన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. చిన్న జార్లోకి వేసేసుకోవాలి. పల్లీలు అయితే నేను డ్రై రోస్ట్ చేశాను, చూడండి. పచ్చి అయితే వేసుకోకూడదు, మిగతావన్నీ పచ్చి తీసుకున్నాను. ఇవి మాత్రం లైట్గా ఫ్రై చేసుకున్నాను. మనకి పచ్చి వాసన అయితే ఉండకూడదు. ఈ విధంగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి ఇందులోకి వేసేసుకుందాం. అన్నీ అయితే వేసేసాను. ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మాత్రం లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మనం పొడి మసాలా చేసుకుందాం. ఎండుమిర్చి ప్లేస్లో మీరు కారం అయినా తీసుకోవచ్చు. ఎండుమిర్చి వేసుకుంటే కారం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అయితే మనం వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కొద్దిగా బరగ్గా పట్టుకోవాలి. ఊరికి ఒక పల్స్ ఇలా ఇచ్చి తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మిక్సీ పట్టేసాను. చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడైతే మనం ఇది పక్కన పెట్టేసుకొని వంకాయలన్నీ ఉప్పు నీటిలో కట్ చేసుకుందాం. చూడండి, వంకాయలన్నీ ఈ విధంగా పొడవుగా అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. లేత వంకాయలు కాబట్టి, లేకపోతే చిన్నవి కట్ చేసుకుంటే చిదురు అయిపోతాయి. ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఉప్పు నీటితో అయితే కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్రై కాబట్టి ఇది చిన్న స్పూనే. దీంతో ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. వేసుకొని కొద్దిగా అయితే వేడవనిద్దాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు కూడా చిట్టపట్లు ఆడిపోతున్నాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి వేసుకుందాము. కొద్దిగా చిట్టపట్లు ఆడిన తర్వాత 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంత అయితే వేసేసాను. ఇప్పుడు అన్నీ బాగా మంచిగా మనకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. మంచి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మీడియంగా వేసుకోవాలి. ఆయిల్ కనుక ఎక్కువ వేస్తే మళ్ళీ మనకి జిడ్డుగా అయిపోతుంది. ఫ్రై కాబట్టి మనకు అంత ఆయిల్ ఉంటే బాగుండదు. కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మళ్ళీ మనకి ఎక్కువ కలర్ కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకుందాం. వంకాయ ముక్కలన్నీ వేసేసాను. ఒకసారి అంతా కలిసే వరకు తాలింపులో అంతా కలిపి పెట్టేసేసుకోవాలి. కొద్దిగా ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాం. కారం అయితే నేనేమి వేయటం లేదు, ఎందుకంటే ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి. పసుపు మాత్రం కొద్దిగా వేసుకున్నాను. ఒక 1/4 స్పూను పసుపు వేసుకున్నాను, సరిపడంత. ఒకసారి అంతా కలిపెట్టేసేసుకోవాలి. కలిపెట్టేసుకున్న తర్వాత పసుపు అంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందాం. మనం టేస్ట్ తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ అరకిలో ఉంది కాబట్టి. ఉప్పు వేసిన తర్వాత బాగా అంతా కలిసేటట్టు కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఒకసారి అంతా కలిపి పెట్టేసేసుకుందాం.
కలిగి పెట్టేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఇప్పుడైతే మూత పెట్టుకొని మగ్గనిద్దాం. లేత వంకాయలు కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది. ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఒకసారి అంతా కలిసేటట్టు చూడండి, అంతా కలిసేటట్టు మంటను మాత్రం హైలో పెట్టుకోవద్దు, మాడిపోతుంది. బాగా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెడదాం. చూడండి, పావు అంత అయితే ఉడికింది. ఇంకా మనకి ముక్కాలు భాగం ఉడకాలి. అప్పుడు మనం పొడి కొట్టుకున్నాం కదా, పొడిని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము. చూడండి ఎంత బాగా అయితే మగ్గిపోయిందో. ఈ విధంగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయిన వంకాయలు మనం పొడి కొట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఇలా నొక్కి చూసుకుంటే మనకి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం పొడి కొట్టుకున్న మసాలా ఇందులోకి వేసేసుకుందాం. చూసుకొని వేసుకోవాలి. అంత అయితే వేసేసాను. వేసేసి ఒకసారి అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, గుమగుమలాడుతూ. ఎంత బాగుందో చూడండి. మసాలా అంతా మనం వంకాయకి పట్టే వరకు ఒక 2-3 నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలిపేయకూడదు, మళ్ళీ వంకాయలంతా చిదురు అయిపోతుంది. లైట్గా ఇలా తిప్పుకుంటూ ఇలా తిరగేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మసాలా స్మెల్ వంకాయకి పట్టే వరకు ఫ్రై చేసుకుందాం. మనం ధనియాలు, కొబ్బరి అన్నీ పచ్చి వేసాం కదా, అది కూడా పచ్చి వాసన పోయి మనకు బాగా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇదే విధంగా ఇలా కలుపుకుంటూ చూసుకొని తీసేసుకుందాము. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి అయిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఎంత బాగుందో. పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి, చపాతీలోకి అన్నిట్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ మీకు ఎలా అనిపించిందో, మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను. మీకు ఎలా అనిపించిందో ఈ పల్లి కారం వంకాయ ఫ్రై చూడండి, కామెంట్లో తెలియజేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.